క్రేజీ పిల్ల, అల్లరి పిల్ల, క్రేజీ డాన్సర్. డియా 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 రే నే తయారై కూసున్నాను నీకోసమని, నా కల్లోకొచ్చి సిన్నంగా నవ్వింది నువ్వేనే, నీ దిల్లో కొంచెం చోటిస్తేనే నీ దానైతానే. బాగా హిట్ అయిన సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి అక్క. డియా డియా, అలుగుకు పిలుగు, కంసలి సంసలి, జాంపండు జాంపండు, చాలా ఉన్నాయి. ఓకే, జాంపండు జాంపండు బాగా హిట్ అయింది కదా, బాగా మీమ్స్ పడిన సాంగ్ అనుకుంటా కదా. డీలో నువ్వు ఫస్ట్ చేసింది రాజుతో కదా? రాజు ఏ సాంగ్ రా, గుర్తుందా? నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దాం. ఇప్పుడు డీ నచ్చిందా లేదంటే ఫోక్ నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఏది మీకు మనసుకు బాగా దగ్గర అనిపిస్తుంది? నాకు ఫోటో ఫోకే నచ్చిందా? ఎందుకు? కానీ డీలో ఎంత కష్టపడ్డో. బాగా బాధపడే సిచ్యువేషన్ ఉందా? లైక్ మమ్మీ వాళ్ళని వాళ్ళ మాటలు అంటుంటే అంటే ఎలా? ఏ అవసరమా పిల్లని ఇలా పంపించడము ఎందుకు అది ఇది అని చాలా మాటలు అన్నారు. అవి ఒక్కొక్కటి తలుచుకుంటే ఫుడ్ పోదు, అసలు నిద్ర కూడా రాదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కదా నువ్వు, ఒక డైలాగ్ నా కోసం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక క్రేజీ పిల్ల, అల్లరి పిల్ల, క్రేజీ డాన్సర్. నార్మల్ గా మనం డాన్స్ అనగానే ఇండస్ట్రీలో అయితే మనం సాయి పల్లవి గారిని, లేదంటే ఫోక్ లో అయితే జానులిరి గారిని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళతో పాటుగా ఈక్వల్ గా ఈ మధ్య ట్రెండ్ అవుతున్న, అంటే ఎప్పటి నుండో ట్రెండ్ లో ఉంది, ఈ మధ్య అని కాదు, బట్ చాలా డేస్ తర్వాత, చాలా ఫాలో అప్స్ తర్వాత ఈ రోజు దొరికింది బిట్టు డాన్సర్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నా. సో లాస్ట్ టైం లాస్యా వచ్చినప్పుడు చెప్పింది చాలా అల్లరి చేస్తూ ఉంటావంటగా, ప్రేమతో అల్లరి. ఓకే ఓకే. సో ఎవరిని అడిగినా కూడా నీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో, లాస్య అక్క నీకు అక్క, నాకు చెల్లి, శివ వెల్పుల నీకన్నా నాకు ఫ్రెండ్, సార్ అని పిలుస్తా. సార్ అని పిలుస్తావా? ఓకే. మన హరీష్ పటేల్, ఎవరిని అడిగినా కూడా అల్లరి పిల్ల, మా బిట్టుగాడు, క్యూట్ అని ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. సో అందరు ఎంత క్లోజా? చాలా చాలా. వాళ్ళనే కాదు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళతోటి ఇట్టే కలిసిపోతా. ఓకే. అట్లా చాలా మంది ఇష్టపడుతున్నాను. ఓకే. ఇప్పుడు 10th చదువుతున్నావు. ఎవరికి తెలియదండి, యాక్చువల్ గా ఆమె స్క్రీన్ మీద కొంచెం పెద్దగా కనిపిస్తుంది, బట్ రియల్ లైఫ్ లో వచ్చేసి చిన్న పాప. అంటే 10th కదా, చిన్న పాప ఎట్లయితుంది అక్క అనకండి. అంటే కంపేర్ టు అదర్ యాక్టర్స్ వాళ్ళ ఏజ్ తో పోలిస్తే చిన్నది. ఫోక్ ఇండస్ట్రీలో చిన్న నేనే. ప్రార్థన నీకన్నా? ఇద్దరం సేమ్. సేమా? ఓకే ఓకే. సో నెక్స్ట్ అన్ననే పిలుద్దాం అనుకుంటున్నా. ఇంటర్వ్యూ ఫ్రెండేనా? ఓకే. సో ఏం తింటున్నావు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అసలు స్క్రీన్ లో కొంచెం పెద్దగా కనిపించాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతాం కదా. బయటనేమో చిన్న పిల్లలా ఉన్నావు, అసలు ఏం తింటున్నావు? ఫుడ్ తింటా అక్క. అన్నమేనా? ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటేసారి రైస్ తింటా. ఓకే. మార్నింగ్ నైట్ చపాతి. డైట్ షూట్స్ కోసం బాగా కష్టపడుతున్నట్టున్నావు. నాకు లాస్ట్ ఇయర్ చెప్పింది, అందరికి డ్రై ఫ్రూట్స్ ఇట్లా పంచి పెడుతూ ఉంటావు షూట్స్ లలో, ఎనర్జీ ఉండండి అందరూ అని. అంటే వాళ్ళు కూడా కష్టపడతారు కదా అక్క ఎండలో నాతో పాటు. ఇప్పుడు నాకు ఒక్కదాన్ని తింటే నాకు నచ్చదు, వాళ్ళు కూడా మనోలే కదా అని చెప్పి ఇస్తా. ఓకే. సో పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? ప్రాపర్ ఎక్కడ? మొత్తం మహబూబ్ నగర్. ఓకే. నీకు ఒక తమ్ముడు, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేది. ఓకే. డాడీ నా ఎంబడి ఉంటాడు. లైక్ ముందు ఫైనాన్స్ లో చేసేవాళ్ళు, ఇప్పుడు నాకు షూట్స్ కంటిన్యూ వచ్చేసరికి నా ఎంబడి ఎవరో ఒకరు ఉండాలి కదా అక్క. సో డాడీ జాబ్ మానేసి నా ఎంబడి ఉంటాడు. సాక్రిఫైస్ చేసేసారా? ఓకే. సరే, తమ్ముడు ఏం చదువుతున్నాడు? 5th. బాగా కొట్టుకుంటారా? అమ్మ అసలు పడదు మా ఇద్దరికి.
నార్మల్ గా అంటారు కదా ఊర్లలో ఇట్లా సామెతలు ఉంటాయి, పొయ్యిలు పోసినట్టే ఇద్దరికి ఆ, చిటపట్లు ఆడుతూనే ఉంటారు ఎప్పుడు. ఎక్కువ నానమ్మ వాళ్ళతోని మనకు గొడవలు అవుతూ ఉంటాయి కదా, నానమ్మ లేదంటే కొంచెం కజిన్స్ తో అట్లా అవుతూ ఉంటాయి. ఇంకా తమ్ముడు అక్క అంటే ఇంకా ఇక హైలైట్. చాలా. మనమేమో గిల్లి వదిలి పెడతాము, వాళ్ళు కొడతారు, మనం వెళ్ళి పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తాం. హైలైట్ ఏంటంటే మనల్ని మనకి నమ్ముతారు. పెడతా. ఇది మా ఇంట్లో రోజు జరిగే కథ. అవునా, గొడవ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? నేనే. నువ్వేనా? ఎట్లా ఈ తమ్ముడిని బాగా ఇరిటేట్ చేయాలంటే ఏం చేస్తావు? ఏం చేయ, సీదా పోయి వితౌట్ రీజన్ కొట్టొస్తా. తలమేకలు ఒక్కడి వీక్ వస్తావు? ఎక్కడ ఎక్కువ కొడతా. పాపం రా, తల మీద కొట్టద్దంట. అదే చెప్తారు మమ్మీ వాళ్ళు కూడా. మమ్మీ కూడా చాలా సార్లు తిట్టింది, కొట్టొద్దు కొట్టొద్దు. కొట్టిరా ఎప్పుడైనా నేను? అమ్మా, చాలా బాగా దెబ్బలు పడ్డ సిచ్యువేషన్ ఏంటిది? చాలా చాలా పడ్డాయి. చాలా పడ్డాయా? స్టిక్ తోనా లేదంటే ఏది ఏది దొరుకుతాయి? దొరుకుతాయి అది. మమ్మీ అయితే ఏది దొరుకుతాయి అది. డాడీ ఎప్పుడు డాడీ కూడా కొడతాడు. కొడతారా? అల్లరి బాగా చేస్తావు మరి. స్కూల్లో స్కూల్లో పడదు. అస్సలు. డీసెంట్. చాలా చాలా. నిజం చెప్పు. అంటే బ్రేక్ టైమ్ లో అల్లరి, టీచర్స్ ఉన్నప్పుడు డీసెంట్. ఓకే. ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అంతా కూడా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయినావు కదా, అఫ్ కోర్స్ చిన్నప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నావు డాన్స్? 4 years ఉన్నప్పటి నుంచి. నార్మల్ గా స్క్రీన్ పైన కూడా. సో ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి ఇంకా సెలబ్రిటీ దాంతోనే పెరుగుతున్నావు కాబట్టి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ అందరూ అంటే వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయను టైం. ఎందుకురా? లైక్ పార్షాలిటీ ఉంటది, బట్ నేను అవన్నీ పట్టించుకోను. నా ఫ్రెండ్సే కదా అని దగ్గరికి వెళ్తే వాళ్ళు దూరం పెడతారు. సో నేను కూడా లైట్ తీసుకున్నా. సరే నేను ఏంటంటే స్కూల్ కి వెళ్తా, స్టడీ చూసుకుంటా వచ్చేస్తా. ఎందుకు అట్లా దూరం పెట్టడం? కుళ్ళు అక్క. అచ్చా, కుళ్ళు. అందుకే నాకు కూడా నచ్చదు. సర్లే అని చెప్పి ఇంకా కామ్. అందులో కుళ్ళేముందిరా, నీకు టాలెంట్ నువ్వు చూపించుకుంటున్నావు, వాళ్ళ టాలెంట్ వాళ్ళది, అది వాళ్ళకు ఉండాలి కదా అక్క. బట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంది, బృందా అనేది. బృందా ఎవరేమన్నా తను నాతో క్లోజ్ ఉంటది. ఓకే. తను ఒక్కటే. ఏ క్లాస్ నుండి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? మేమిద్దరం యూకేజీ నుంచి. యూకేజీ నుండి? ఓ, చిన్నప్పటి నుండి ఒకటే స్కూలా? టీచర్స్ ఎలా ఉంటారు? ఇప్పుడు నార్మల్ గా ఇటు స్టడీస్ మేనేజ్ చేయాలి, ఆల్మోస్ట్ స్కూల్ కి డుమ్మాలు కొడుతూనే ఉంటారు, రైట్? సో మరి సపోర్ట్ ఎలా ఉంటది? అంటే పేరెంట్స్ వెళ్ళి పర్మిషన్స్ అట్లా తీసుకోవడం ఏమైనా జరిగిందా? ఏం జరగదు, వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు బాగా. అవునా? స్కూల్ కి వెళ్ళంగానే బాగా చేస్తున్నావు, ఇలానే చేస్తున్నావు అని మళ్ళీ సపోర్టివ్ ఎక్కువ చేస్తారు. ఓకే. రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇటు స్టడీస్ అటు ఇంకా ఇబ్బంది ఉంటది కానీ ఇంకా ఫోకస్ చేయాలి కదా అక్క. ఇప్పుడు స్టడీస్ ఇంపార్టెంట్, మన ఇది కూడా ఇంపార్టెంట్. దేన్ని వదలలేము, రెండు బ్యాలెన్స్ చేయాలి. హైలైట్ ఏంటంటే రెండు ఒకే టైం లో వచ్చింది. నార్మల్ గా అయితే అందరు కొంచెం స్టడీ, ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేయాలి లేదంటే ఇండస్ట్రీలో ట్రై చేయాలి అని అనుకుంటే, ఇంతకు ముందు కొంచెం ఓకే స్టడీస్ అయిన తర్వాత ఈ స్టేజ్ దాటిన తర్వాత మనం ట్రై చేద్దాము, అట్లీస్ట్ ఒక సర్టిఫికేట్ ఉంటే బాగుంటది అన్నట్టుగా పేరెంట్స్ పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్లా అంటే కంప్లీట్ మారిపోయింది. ఫస్ట్ స్లేట్ బదులు ఫస్ట్ వాళ్ళకి నచ్చిన ఏమంటారు ఒక్కొక్కరు ఏదో ఒకటి పట్టుకోవడము. అవునా? ఇండస్ట్రీకి అయితే ఇక చిన్నప్పటి నుండే పంపించేస్తున్నారు, మాటలు రాకపోయినా సరే పంపించేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు పిల్లలందరికీ కూడా. నీకు ఫస్ట్ 4 years ఉన్నప్పటి నుండి నీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసిందా అమ్మ వాళ్ళకి? లైక్ టీవీలో చూసుకుంటే డాన్స్ చేసేదాన్నక్క. అప్పుడు వాళ్ళు గుర్తించి డాన్స్ క్లాస్ లో జాయిన్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా చేస్తూ చేస్తూ చైతన్య మాస్టర్ తెలుసు కదా, చైతన్య మాస్టర్ వచ్చారు. ఒక ఈవెంట్ ఉండే మాకు, ప్రోగ్రామ్, డాన్స్ కాంపిటీషన్. అక్కడికి వెళ్ళినప్పుడు మాస్టర్ మనోజ్ మాస్టర్, చైతన్య మాస్టర్ వచ్చిండే. నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి నచ్చింది. అలా అలా ఇంకా మాస్టర్ మా క్లాస్ కి రావడము, నన్ను డీకెత్తుకుపోయిండు. డీకెత్తుకొని పోయారా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.